బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని, కేసీఆర్ బక్వాస్ ముచ్చట్లు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలు కేసీఆర్ ఆపడం లేదన్నారు. అబద్దాల కేసీఆర్ ను భరించలేక ప్రజలు సీఎం కుర్చీ లాగేశారన్నారు. ప్రజలు ఇంటికి పంపించినా కేసీఆర్ కు సిగ్గు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఖాళీ అవుతున్న పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకు పెట్టుకుపోతుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబులు చెబుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతున్న మాట సందర్భంగా చెబుతూ ఈరోజు 4 మాసాల క్రితం కేసీఆర్ గారు కుర్చీని ఖాళీ చేసినప్పటికీ, ఫామ్ హౌస్ కే పరిమితం కావాలని చెప్పినప్పటికీ ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి తన పదవి రావాలని చెప్పని చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారనేటువంటి మాట ఇది గోతి కాడ నక్కలా కాచుకొని కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా గద్దె దించని చెప్పిన మాటలు ఏవైతున్నాయో, మీరిద్దరూ కలిసి వచ్చిన బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తీసేసి వచ్చినా మా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయలేని చెప్పంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీతో పాటు మా ఎవరిని కూడా టచ్ చేసే శక్తి మీకు లేదంటున్నాం. మీ 2 పార్టీలు ముసుగు తీసేసి వచ్చినా మా కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల పరిపాలన దూరం చేయలేరు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కూడా మీరు టచ్ చేయలేని చెప్పిన మాట సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు 2 పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన అధికారాన్ని 5 సంవత్సరాల కోసం మేము చేపట్టే కార్యక్రమాలు చూసి 4 మాసాలే ఓర్వలేని మిమ్మల్ని ప్రజలే బుందపెడుతున్న మాట సందర్భంగా చెప్తున్నాం. రాబో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి శాశ్వతంగా దూరంగా 4 మాసాల క్రితం పదవిని కోల్పోయినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కళ్లబొల్లి కబుర్లు చెప్పేటువంటి మాటలు మానుకోమంటున్నాం. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ కు తాళం పడడు ఖాయమన్నమాట. వాళ్ళు ఫామ్ హౌస్ కు ఇంటికే పరిమితమైన పరిస్థితి రేపు ఉండబోతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గు లజ్జ లేకుండా బీజేపీతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పండుతున్నటువంటి కేసీఆర్ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్న చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని నక్క జిత్తుల మారి వేషాలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేనంటున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తుంటే ఓర్వ లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నా. మీకు లోకసభ ఎన్నికల్లో తగిన బుద్ధి